రీసెంట్ గా స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయినాయి. చాలా మంది కొన్ని రకాల కారణాల వల్ల స్కూల్ చేంజ్ కావడము, ఇంటర్మీడియట్ పిల్లలు కొత్త కాలేజీలో జాయిన్ కావడము, కొత్త ప్లేస్ కి వెళ్ళడం లాంటివి జరుగుతుంటాయి. ఈ మార్పు వల్ల కొందరు కొత్త ఎన్వైరన్మెంట్ లో అడ్జస్ట్ కాలేక, ఆ సిచ్యువేషన్ కోపప్ చేసుకోలేక కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడి వల్ల కొందరికి కొన్ని రకాల శారీరక సమస్యలు, ఫిజికల్ సిమ్టమ్స్ వస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ వర్షి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సుమా హాస్పిటల్, కరీంనగర్. ఈ స్ట్రెస్ వల్ల, ఒత్తిడి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏంటి? ఈ స్ట్రెస్ ను తట్టుకోలేక కొందరికి హెడ్ ఏక్ వస్తుంటది, కొందరికి నెక్ పెయిన్ వస్తుంటది, గుండె ఎక్కువ కొట్టుకోవడం, భయం కావడం, తర్వాత కొందరికి గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ట్రబుల్, అన్ఎక్స్ప్లెయిన్డ్ వామిటింగ్ వస్తుంటది. కొందరు ఏంటంటే మాటికి యూరిన్ పోతుంటారు, కొందరికి చేతులు వణకడం లాంటివి జరుగుతుంటాయి. దీంతో పాటు ఈ స్ట్రెస్ వల్ల కలిగే ఇంకా కొన్ని సమస్యలు ఏంటంటే, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల అటెన్షన్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. దానివల్ల ముందు బాగా చదివే పిల్లలు చదువు మీద ఫోకస్ చేయలేకపోవడం, స్టడీస్ లో వెనకాల పడిపోవడం జరుగుతుంటది. సో ఇలా అయ్యేసరికి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఏంటిదో అర్థం కాదు, కానీ సమస్య అయితే ఉంటుంది. సో ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఫిజికల్ సిమ్టమ్స్ వల్ల మీరు డాక్టర్ గారిని కలిసినా, టెస్టులు చేయించినా నార్మల్ ఉండే అవకాశం ఉంటుంది, కానీ సమస్య తగ్గకపోవచ్చు. మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకున్నా సమస్య తగ్గలేదనుకోండి, అది స్ట్రెస్ రిలేటెడ్ ఉండొచ్చు. స్ట్రెస్ వల్ల కలిగే ఫిజికల్ సిమ్టమ్స్ కు ట్రీట్మెంట్ కొరకు మీరు దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ సంప్రదిస్తే మీ సమస్య అది స్ట్రెస్ రిలేటెడా కాదా అని తొందరగా గుర్తించే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ గురించి, స్ట్రెస్ రిలేటెడ్ ఫిజికల్ సిమ్టమ్స్ గురించి మరియు మీ మనసు మాట విననప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సుమా హాస్పిటల్, కరీంనగర్.